ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో ప్రార్థనా గీతాన్ని విజయలక్ష్మి గారు పాడతారు. తర్వాత బుక్ రీడింగ్ లోకి వెళ్దాం. జై బాబా అండి. విజయలక్ష్మి గారు. जय बाबा अंडी. जय. ओके, अवतार मेहर बाबा की जय. नमो मेहर बाबा अवतार, नमो देव देवा. प्रभु नमो मेहर बाबा अवतार, नमो देव देवा. अपार दिव्या कृपा सागर, अपार दिव्या कृपा सागर. सकल चराचर जगदोद्धारा, सकल चराचर जगदोद्धारा. नमो मेहर बाबा अवतार, नमो देव देवा. प्रभु नमो मेहर बाबा अवतार, नमो देव देवा. जोहार निवेश्रे मेहर बाबा, जोहार निवेश्रे मेहर बाबा. महिनि जनिंचिन मानव रूपा, महिनि जनिंचिन मानव रूपा. इह परानंद जीवन मेवा, इह परानंद जीवन मेवा. भव भय भंजन परम पावन, भव भय भंजन परम पावन. नमो मेहर बाबा अवतार, नमो देव देवा. प्रभु नमो मेहर बाबा अवतार, नमो देव देवा. अज्ञानांधतांतमु చేసి, अज्ञानांधतांतमु చేసి. दिव्य विज्ञान दृष्टिन संगे, दिव्य विज्ञान दृष्टिन संगे. हरिषड्वर्गमंतरिंपगा, हरिषड्वर्गमंतरिंपगा. अव्ययमोक्षम् अनुग्रहिंपुम, अव्ययमोक्षम् अनुग्रहिंपुम. नमो मेहर बाबा अवतार, नमो देव देवा. प्रभु नमो मेहर बाबा अवतार, नमो देव देवा. जय मेहर बाबा जय, 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 जय मेहर बाबा जय. अवतार मेहर बाबा की जय. जय बाबा अंडी. థ్యాంక్స్ అండి అందరికీ. జై బాబా. జై బాబా అండి విజయలక్ష్మి గారు. జై బాబా. చక్కటి ప్రార్థనా గీతంతో ఈ రోజు ఈ సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. జై మనం బాబా. మనం ఒక 2 days నుంచి మెహరాబాద్ సహవాస్ అనే విశేషాలు మనం తెలుసుకుంటున్నాం. దీన్ని మల్లాది కృష్ణానంద్ గారు అందించారు ఈ పుస్తకాన్ని. ఒక అద్భుతమైన సహవాసు అంటే భగవంతుని సాన్నిధ్యంలో గడిపిన ఆ సహవాస విశేషాలని మనం తెలుసుకుంటున్నామండి. నిన్నటి రోజు ఎక్కడున్నాము అంటే సహవాస అంటే ఏంటి బాబా చెప్తున్నారు. సహవాస అంటే ఏంటో బాబా చెప్తున్నారు. ఆ విశేషాల్లో ఉన్నాం. ఇది ఎప్పుడు జరిగిందంటే 1958 ఫిబ్రవరి 14 నుండి 1958 26 వరకు కొన్ని భాష వాళ్ళకి అంటే హిందీ, మరాఠీ, తెలుగు భాష వాళ్ళ, గుజరాతీ వాళ్ళకి బాబా సహవాస్ చేశారు. ఆ సహవాసులో ఏర్పాట్లు, సహవాసుకు వచ్చినప్పుడు బాబా ఎలాగా వంటిట్లోకి వెళ్ళడం, బాత్రూమ్స్కి వెళ్ళి చెక్ చేయడం, ఇవన్నీ చేసి అంటే మార్నింగ్ టంచన్గా మెహరాజాద్ నుండి 8:30 కల్లా బాబా ఉండేవారు. ఇవన్నీ అయ్యాక వేదికను అలంకరించేవారు. వేదిక మీద ఎంత బాధతో బాబా ఉన్నా కూడా అది ఎక్కడా కూడా కనబరచకుండా పూర్తి ఆరోగ్యంతో ఆనంద స్వరూపుడుగా వాళ్ళకి దర్శనాలు ఇచ్చేవారు బాబా. కానీ బాబా నేను జీసస్ క్రీస్తు ఒకసారే సిలువ వేయబడ్డాడు,
నేను అనుక్షణం సిలువ వేయబడుతున్నాను అని కూడా చెప్పారు. అంటే అంత జ్వరంలో, అంత బాధలో ఉన్నా కూడా ప్రభువు ప్రేమికుల్ని ఎక్కడా కూడా నిరుత్సాహపరచలేదు. చాలా ఆనందంగా కనిపించారు. అలాగే చలోక్తులు కూడా విసిరారు. అందరినీ వ్యక్తిగతంగా కూడా కలుస్తానని కూడా బాబా చెప్పారు. ఇక సహవాసు గురించి బాబా ఏమన్నారంటే, సహవాస్ అంటే ప్రేమను ఇచ్చిపుచ్చుకోవడమే అంటున్నారు. నేను ప్రేమ మహాసాగరుణ్ణి. నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడున్న ఈ కొద్ది సమయంలోనైనా మీ కుటుంబ వ్యవహారాలు, మీ వ్యాపార వ్యవహారాలు అన్నీ పక్కన పెట్టి నా మీదే ఏకాగ్రత వహించండని కూడా బాబా నిన్నటి రోజు మనకి తెలియజేశారు. ఈ రోజు విషయంలోకొద్దామండి. బాబా ఏం చెప్తున్నారంటే, భౌతిక సాహచర్యం అన్నారు బాబా. అంటే 5 నిమిషాల తర్వాత ప్రార్థనలు చేద్దాం. ఆ తర్వాత మీరు నన్ను కలవచ్చు. నాకు పూలదండలు వేసి నా దర్శనం ఆలింగనం చేసుకోవచ్చు. అయితే మీరు ఒకరి తర్వాత ఒకరు క్యూలో రండి అని చెప్తున్నారు బాబా. లేదంటే గందరగోళం జరుగుతుంది. తొందర ఏమీ లేదు. చాలా సమయం ఉంది. నా పూర్తి సమయాన్ని ఈ సహవాసకే కేటాయిస్తాను అని బాబా సహవాసీలతో చెప్పారు. మీరు నన్ను దగ్గరగా కలవచ్చు. నేను మీకు చాలా సంతోషంగా, ఆనందంగా ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ నా ఆరోగ్యం అస్సలు బాగోలేదు అని చెప్తున్నారు. నేను ఈ విశ్వం కోసం పడుతున్న బాధ మీకెలా తెలుస్తుంది? ఈ విశ్వం కోసం నేనెంత బాధపడుతున్నానో నాకొక్కరికే తెలుసు అంటున్నారు బాబా. 1955 నవంబరు, డిసెంబర్ నెలలో మెహ్రాబాదు సహవాస ఏర్పాటు చేశాం. ఆ సహవాసకి కేవలం పురుషుల్లో మాత్రమే పిలిప్ అనుమతించడమైంది అని చెప్తున్నారు. ఆనాడు చాలా మంది మహిళల కోసం కూడా ప్రత్యేక సహవాస కార్యక్రమం ఏర్పాటు చేయవలసిందిగా కోరారు. అంటే ఎప్పుడు 1955లో ఓన్లీ పురుషులకే ఏర్పాటు చేసినప్పుడు ఈ ఈ మాట వచ్చింట. స్త్రీల కోసం కూడా ఒక సహవాస ఏర్పాటు చేస్తే బాగుంటుందని. వారికి సహవాస భాగ్యం కల్పించమని అడిగారు. అందుకోసమే ఈసారి స్త్రీ పురుషులిద్దరూ హాజరు కావాలని ఆహ్వానించాము అని చెప్తున్నారు బాబా. ఈ సహవాసం ప్రత్యేకంగా స్త్రీల కోసమే ఏర్పాటు చేయబడింది. అయినప్పటికీ స్త్రీల సంఖ్య తక్కువగా ఉంది. దూర ప్రాంతాల నుండి వచ్చే స్త్రీలు ఒంటరిగా ప్రయాణం చేయలేరు కాబట్టి పురుషులను కూడా ఈ సహవాసకి అనుమతించడం అయింది అని చెప్తున్నారు. అంటే ఆ 55లో పురుషుల సహవాసలో స్త్రీలకు కూడా ఒక ప్రత్యేక సహవాసం ఇస్తే బాగుండునని ఒక డిస్కషన్ వచ్చింది. అందువల్లనే ఈ సహవాస స్త్రీల కోసం ప్రత్యేకంగానే ఏర్పాటు చేయడం జరిగింది. కానీ స్త్రీలు చాలా తక్కువగా వచ్చారు. అంతేకాకుండా దూర ప్రాంతాల నుండి స్త్రీలు రావాలంటే ఒక్కరూ ప్రయాణం చేయలేరు కనుక ఈ సహవాసకి పురుషులను కూడా అనుమతించడమైంది అని చెప్తున్నారు. ఈ సహవాసలో స్త్రీల సంఖ్య కంటే పురుషుల సంఖ్యనే ఎక్కువగా ఉంది. స్త్రీలను ఆహ్వానిస్తే మరి వాళ్ళ పిల్లల మాట ఏమిటని ప్రశ్నించారు. నేను పిల్లల్ని ఈ సహవాసలో పాల్గొనేందుకు ఇష్టపడలేదు. ఎందుకంటే వారందరూ వస్తే ఇక్కడ కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని పిల్లల్ని అనుమతించలేదు. అదే పురుషులు ఇంటి వద్దనే ఉండి పిల్లల బాగోగులు చూసుకోమని చెప్పి ఉంటే ఖచ్చితంగా స్త్రీలు ఇంకా ఎక్కువ మంది వచ్చి ఉండేవారని బాబా చమత్కరించారు. అంటే పిల్లల దగ్గర మరి ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా! నేను ఒకవేళ స్త్రీలనే రమ్మని అని పిల్లలు తీసుకురావద్దు అనడం అనడం వల్ల ఇలా జరిగి ఉండవచ్చు. అంటే స్త్రీల సంఖ్య తక్కువగా ఉందని బాబా చెప్తున్నారు. నేను కనుక పిల్లల బాగోగులు పురుషులు చూసుకోండి, అంటే భర్తలు చూసుకోండి, భార్యలు ఇక్కడికి రండి అని అనుంటే ఇంకొంచెం ఎక్కువ మంది వచ్చి ఉండేవారు అంటున్నారు బాబా. అంటే బాబా ఆర్డర్‌ని పాటిస్తారు కదా ప్రేమికులు. అలా నేను అనలేకపోయాను అంటున్నారు బాబా. అలా అనుంటే స్త్రీలు ఎక్కువ మంది వచ్చి ఉండేవారని చమత్కరించారట. ప్రార్థనలు అయిపోయిన తర్వాత మీరు నన్ను కలవడానికి వచ్చినప్పుడు మీ హృదయపూర్తిగా నన్ను ఆలింగనం చేసుకోండి. అందుకు ఈరోజు కేటాయించడమైంది. మీలో సగం మంది జలుబుతో బాధపడుతున్నారు. అదే జలుబు నాకంటుకుంటే ప్రస్తుతం ఉన్న ఈ జ్వరానికి ఆ జలుబు తోడవుతుంది. అయితే ఒక మాట గుర్తుంచుకోండి.
నా నుండి మీరు ఎలాంటి మహత్యాలు ఆశించకండి. నేనింతవరకు ఎన్నడూ ఎలాంటి మహత్యం చేయలేదు. నేను ఈ శరీరం వదిలిపెట్టేలోగా ఒకే ఒక మహత్యాన్ని చేస్తాను. అదేమంటే నా మౌన విరమణ. అయితే మరో మాట, నేను మహత్యాలు అంటూ చేస్తే అది నా నిజమైన ప్రేమికుల ద్వారా చేస్తాను. అయితే వారెలా చేయగలుగుతారు అని ప్రశ్నిస్తే, ఇక్కడ చేసిన ఏర్పాట్లన్నీ నా ప్రేమికుల ద్వారా చేసిన మహత్యమే అన్నారు మెహర్ బాబా. ఆ ఏర్పాట్లన్నీ ఎలా సాధ్యమైనాయో మీకు ఏమాత్రం తెలియదు అన్నారు. ఆ ఏర్పాట్ల బాధ్యతల్ని మండలి సభ్యుడైన పెండూకు అప్పజెప్పాను. అతని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో మీరే చూడండి. ఇటీవల జరిగిన ఒక ఆటో ప్రమాదంలో అతని మెదడుకు గట్టి గాయం అయింది. అతడు దేని గురించి స్పష్టంగా ఆలోచించలేడు, మాట్లాడలేడు. అలాంటి వానికి ఈ సహవాసి ఏర్పాట్ల బాధ్యతను అప్పగించాను. దానికి అదనంగా ఈ సహవాసి ఏర్పాట్లకు నేను చాలా కాలం అనుమతి ఇవ్వలేదు. నేను 4 రోజుల క్రితమే మెహరాబాద్‌కి వచ్చాను. మెహరాబాదులో పనులు ఎలా జరుగుతున్నాయో చూద్దామని వచ్చాను. పెండు నా వెంటనే ఉన్నాడు. అతను కళ్ళ నీళ్ల పర్యంతమయ్యాడు. 4 రోజుల క్రితం వరకు ఇక్కడ ఏమీ లేవు. సహవాసీల కోసం టెంటుల్లేవు, స్నానాల గదుల్లేవు, పాయఖానా గదుల్లేవు, కరెంటు లేదు అన్నారు బాబా. మరో మండలి సభ్యుడైన పాద్రి గురించి కూడా చెబుతూ, అంటే ప్రేమ ఏదైనా చేస్తుంది అనడానికి బాబా చెప్తున్నారండి. అంటే అప్పట్లో ఏ ఏర్పాట్లైనా చాలా కష్టం. బాబా కూడా చాలా తక్కువ టైంలో ఈ ఈ అనౌన్స్‌మెంట్ చేశారు. అంటే బాబా అంటున్నారు కదా! నేనే మహత్యాలు చేయను. మీ విశ్వాసమే, మీ ప్రేమే నడిపిస్తుంది అనడానికి కారణం చెప్తున్నారు బాబా. అంటే ఎలాంటి అతనికి అప్పచెప్పారు బాబా? అతని పేరు పెండు. అతనేంటి ఆరోగ్య పరిస్థితి బాగోలేదు. మైండ్ కూడా అతనికి మెదడుకి గట్టి గాయం తగలడం వలన ఏది ఆలోచించలేడు, ఏది మాట్లాడలేడు. దానివల్ల అది కూడా అతని బాబాకు ఉపయోగకరమైందండి. అంటే అతని బుద్ధి ఏది వాడకుండా బాబా ఏం చెప్తే అది చేశాడనమాట. అదొకటి. ప్లస్ ఏంటి, ఆ 4 రోజుల క్రితమే చెప్పడం. ఈ పనులన్నీ చెయ్యాలంటే కళ్ళ నీళ్ళ పర్యంతం అయ్యట పెండు. అది చెప్తున్నారు. అది కాకుండా పాద్రి గురించి కూడా. 4 రోజుల క్రితం ఇక్కడ ఏమీ లేవు. అంటే ఏ అరేంజ్‌మెంట్స్ లేవు. జరగలేదు. కానీ 4 రోజుల్లో ఎలా జరిగాయి అంటే, వాళ్ళకి నా మీదున్న ప్రేమ మహత్యం చేసింది అని చెప్తున్నారు బాబా. ఇంకో మండలి సభ్యుడైన పాద్రి గురించి చెప్తూ, అతని ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది. అతగాడు నడుం నొప్పితో బాధపడుతున్నాడు. అతను ఎక్కువసేపు నిలబడి ఇక్కడ పని చేయించలేని పరిస్థితిలో ఉన్నాడు. అయితే ప్రస్తుతం అతనే ఇక్కడ పనులన్నిటినీ చూస్తున్నాడు. పెండు పాద్రిలిద్దరికీ మండలి సభ్యుడైన విష్ణు సహాయం చేస్తున్నాడు. విష్ణుకి ఇటీవల జరిగిన ప్రమాదంలో అతని నరాలు బాగా దెబ్బతిన్నాయి. ఎంత చిన్న పని చేసినా నరాల నిస్సత్తువతో త్వరగా అలసిపోతున్నాడు విష్ణు. ఈ ముగ్గురు వెనకాల నా కార్యదర్శి ఆది కేయిరాని ఉన్నాడు. ఈ కార్యక్రమాల ఏర్పాట్లో ఆది ప్రధాన పాత్రధారి అని చెప్పాలి. అతను రాత్రనక పగలనక ఈ పనులు ఎలా చేస్తున్నాడో మీరు చూస్తే గాని నమ్మలేరు. అతగాడు రాత్రి 2 గంటల దాకా ఈ పనులన్నిటినీ పూర్తి చేసి గాని నిద్రపోయేవాడే కాదు. ఈ పనులతో పిచ్చెక్కిపోతోంది అని ఆది నాకు ఫిర్యాదు చేసేవాడు. సహవాసికి విచ్చేసే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది అని ఒక గ్రూపు నుండి మరొక గ్రూపులో తమ పేర్లు నమోదు చేయమని చెప్పేవాడు కొందరైతే, మరికొంతమంది కొత్తగా వస్తున్నామని చెప్పేవాళ్లతో తాను విసిగెత్తిపోతున్నాను అనేవాడు ఆది. ఇక్కడ నిల్చుని ఎరిచిని చూడండి. ఈతగాడు ఒక పెద్ద మహత్యం. గత కొన్ని రోజులుగా కొన్ని క్షణాల పాటు కూడా విశ్రాంతి లేదితనికి. పగలంతా అతగాడు నేను చెప్పిన పనులతో సతమతమవుతాడు. నా దగ్గర రాత్రి కాపలాదారుడిగా కూడా ఉంటాడు. ఇన్నింటి నడుమ సహవాసు రోజు రానే వచ్చింది. అన్ని ఏర్పాట్లు చక్కగా చేశారు వాళ్ళు. అన్నీ సక్రమంగా ఉన్నాయి. అయితే మరో మరిచిపోలేని విషయం ఏమంటే, తమ సహాయం అందజేయడానికి కొంతమంది స్వచ్ఛందంగా ముందుగానే మెహ్రాబాదుకు వచ్చి రాత్రింపగళ్లు శ్రమించారు. మండలి సభ్యులైన 5గురు ఎరిచ్, ఆది, పెండు,
పాద్రి, విష్ణువులకు తోడుగా ఇంకా చాలా మంది ప్రేమికులు ఈ సహవాస కార్యక్రమానికి వాలంటీర్లుగా పనిచేశారు. హమీర్పూర్ నుండి వచ్చిన పుకార్ అనే ప్రేమికుడు సహవాసు జరుగుతున్న పందిరికి దూరంగా ఒక చివరన నిలుచుని ఉన్నాడు. అంటే ఈ సహవాస ఏర్పాట్లు ఎలా జరిగాయో బాబా చెప్తున్నారు. ఇదంతా ఒక మహత్యమే అని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు బావుండవు. ఏర్పాట్లు చేయాలంటే ఇదివరకుట్లా ఫోన్ కొట్టేస్తే వెంటనే వచ్చేయడం కాదు కదా! అహ్మద్ నగర్ ఎళ్ళాలి. వాడు ఖాళీ ఉన్నాడో లేదో చూడాలి. వాడు బుక్ చేసినవన్నీ వచ్చాయో లేదో చూసుకోవాలి. ఈ అరేంజ్‌మెంట్స్ ఇవన్నీ చేయాలంటే ఇప్పటికే చూడండి మనకి అమర్‌తిది అప్పుడే స్టార్ట్ అయిపోయింది అరేంజ్‌మెంట్స్. ఇ అంటే ఇంత ఫాస్ట్ టైమ్‌లో కూడా అప్పటినుంచి అంటే జనవరి సపోజ్ డిసెంబర్ లాస్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేసుంటారు నేననుకోవడం. మరి ఇలాంటి టైములోనే 1 మంత్ ముందే రెడీ చేస్తున్నారు అంటే, అప్పుడు ఏ రకమైన సౌకర్యాలు లేవు. ఏ రకమైన కమ్యూనికేషను లేదు. ఫైనాన్స్ ప్రాబ్లమ్. నెక్స్ట్ ఈ మండలి వాళ్ళకి అనారోగ్యం. ఇవన్నిట్ల మధ్య ఎంతో కంఫర్ట్‌గా 4 రోజుల్లో మనం నెల్లాళ్ల ముందు నుంచి ప్రిపేర్ అవుతున్నాం. కానీ 4 రోజుల్లో ఈ ఏర్పాట్లు చేశారు అంటే, ఇది మహత్యం కాదా అని అడుగుతున్నారు బాబా. చాలా అద్భుతంగా తెలియజేస్తున్నారు. ఆఖరికి పుకార్ అని అతను చివరన నిల్చున్నాడని అతని గురించి కూడా బాబా చెప్తున్నారు. బాబా అతని కేసి చూసి చలోక్తిగా ఇలా అన్నారు. లౌడ్ స్పీకర్‌లో నేను చెబుతున్న విషయాలు నీకు వినబడే పక్షంలో నీవు అక్కడి నుండి ఓ చేతి రుమాలు కానీ, జెండానొకదాని గాని ఒక సంకేతకంగా ఊపమని పుకార్‌తో అన్నారు. అంటే పుకార్ అన్ని పనులు చేసేసాడు. అమీర్‌పూర్ నుండి వచ్చాడు పాపం. కానీ ఇంకా చివరనే నిల్చున్నట్ట. అంటే చూడండి మనం అంటే మానవుడిగా నేనంత కష్టపడ్డాను. బాబాకి దగ్గరగా ఉండాలని గాని, బాబా దర్శనం చేసేసుకోవాలని గాని, అట్లా ఏముండేది కాదు. అంటే బాబా పనిముట్లుగా ఉన్నారు అంటే మండలి ఇదే ఉదాహరణండి. అంత అన్ని ఏర్పాట్లు, అన్ని అనారోగ్యాల మీద ఉన్నా కూడా, ఒక్కళ్ళ మొహాల్లో కూడా విసుగు కానీ ఏమీ లేదు. ఇంకా ఏమైనా ఏర్పాట్లు చెయ్యాలేమో, ఇంకేమైనా ఇబ్బందులున్నాయేమో, బాబా పొద్దున్నే వచ్చి చెప్పేసేవారు. ఇక్కడ ఇది లేదు, అక్కడ ఇది లేదు. వెంటనే మళ్ళీ ఆ పనిలో మునిగిపోయేవారు తప్ప, ఇంకింతకన్నా కంఫర్ట్ ఏం చూస్తాం బాబా అన్న కంప్లెయింట్ ఉండేది కాదండి. అంటే చిన్న చిన్న విషయాలు కూడా బాబా కంప్లెయింట్‌గా చెప్పేవారు. ఇక్కడ మీరు ఇది చేయలేదు, అది చేయలేదును. అయినా కూడా చాలా శాంతంగా అందుకని బాబా అంటున్నారు పుకారుకేసి తిరిగి, "నీకు నేను చెప్పేది వినబడకపోతే ఒక చేతి రుమాలు ద్వారా సంకేతకంగా ఊపు" అని బాబా పుకారుతో అన్నారు. ఇక ప్రార్థనలోకికొద్దాం. ఇప్పుడు ప్రార్థనా సమయం అని ప్రకటించారు బాబా. బాబా తన చేతులు కడుక్కుని లేచి నిలబడ్డారు. హమీర్‌పూర్ నుండి వచ్చిన కేశవనారాయణ నిగం, డాకే ఫాల్కర్, మెహ్రాబాదు డాకే ఫాల్కర్ అంటే మెహ్రాబాద్‌లో వీరు ఇద్దరు బాబా మౌనంగా సౌజ్ఞతో చెబుతున్న విషయాలని హిందీ, మరాఠీ భాషల్లో అనువదిస్తున్నారు. అంటే వీళ్ళిద్దరూ కూడా అక్కడున్నారు. బాబా ఎప్పుడు కూడా అంతే కదా! ప్రేయర్ చేస్తునేటప్పుడు చేతులు కడుక్కునేవారు కదా! అలా కడుక్కున్నారు, లేచి నిలబడ్డారు అని చెప్తున్నారు. ఈ డాకే ఫాల్కరు, కేశవనారాయణ నిగం కూడా వీళ్ళు బాబా సౌజ్ఞలన్నిటిని కూడా హిందీ, మరాఠీ భాషల్లో అనువదిస్తున్నారని చెప్తున్నారు. పార్వతి గారు ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన ఆయా భాషల్లో చదివారు. పార్వతి గారు పశ్చాత్తాప ప్రార్థనలు చదువుతుండగా బాబా తన చేతి వేళ్లను సహవాసుల వైపు చూపెడుతూ వేగంగా కదుపుతున్నారు. ఇదేదో అనుకోని సంఘటన బాబా తరిమి కొడుతున్నట్లు అనిపించింది. కొన్ని క్షణాలు బాబా తన కళ్ళు మూసుకున్నారు. ఒక చేతి వేళ్లను మరొక చేతి వేళ్లతో తాకారు. పశ్చాత్తాప ప్రార్థన చదివేందుకు ముందు సహవాసికి హాజరైన స్త్రీ పురుషులు ఇద్దరిని ప్రార్థనా సమయంలో తన వైపు దృష్టి సారించమని చెప్పారు బాబా. ప్రార్థన అయిపోయిన తర్వాత బాబా తన 2 చెంపలను చేతులతో నెమ్మదిగా కొట్టుకున్నారు. బాబా ఈ మాదిరిగా చేస్తుంటే పుకారు తల్లి తన్నుకొస్తున్న తన దుఃఖాన్ని ఆపుకోలేక బాబా బాబా అని కళ్ళంబడి నీళ్లు పెట్టుకుంది. అంటే సాక్షాత్తు భగవంతుడే క్షమాపణలు చేసుకుంటూ అలా లెంపలేసుకుంటూ చూడలేకపోయిందావిడ. ప్రార్థనలు పఠించడం పూర్తయ్యాక బాబా పుకారుని పిలిచి తన తల్లికి ఏమైందో కనుక్కోమని చెప్పారు. పుకారు తన తల్లిని బాబా దగ్గరకు తీసుకొచ్చారు. దాంతో బాబా ఆమెను ఓదార్చి గట్టిగా ఆలింగనం చేసుకున్నారు. కేశవనారాయణ నిగం బంధువొకరు కూడా ఆమెకు వస్తున్న కన్నీటిని ఆపుకోలేకపోయింది. ఆమెను కూడా బాబా పిలిచి తన ఆలింగనం ఇచ్చారు.
ఈ మాదిరిగా మీరందరూ ఏడవడం ప్రారంభిస్తే నేను కూడా ఆ పని చేయవలసి వస్తుంది అని నవ్వుతూ అన్నారు బాబా. దర్శన కార్యక్రమానికి స్త్రీలు ముందుగా క్యూలో వచ్చి వారి వంతు వచ్చినప్పుడు వారితో తీసుకుని వచ్చిన పూల హారాన్ని తన కుడి చేతిపై ఉంచమని సూచించారు. స్త్రీల వంతు అయిపోయినాక పురుషుల పక్షాన ప్రప్రథమంగా బాలక్ భగవాను వచ్చి దర్శనం చేసుకుని అతను తనతో తెచ్చిన పూలదండను తన మెడలో వెయ్యాలని చెప్పారు బాబా. బాలక్ భగవాన్ తర్వాత పురుషులందరూ క్యూలో వచ్చి దర్శనం చేసుకోమని సూచించారు. డాకే ఫాల్కర్ గారి భార్య శ్రీమతి సంజీవిని డాకే బాబా చెప్పిన విషయాల్ని మరాఠీలో తర్జుమా చేసి చెప్పింది. ఇంతలో బాబా కలజేసుకుని, మీరందరూ నా పిల్లలే, మీలో ఎవ్వరికీ కూడా నా ఆలింగనం దొరకకుండా పోదు. అందరికీ నా ఆలింగనం లభిస్తుంది. కాబట్టి ఒక క్రమ పద్ధతిలో ఎలాంటి గడబిడ లేకుండా క్యూలో వచ్చి దర్శించుకోండి అన్నారు బాబా. బాబాకు అంత క్రితమే తెలిసిన వారిని కాకుండా కొత్తగా వచ్చిన వారందరినీ ఆయా గ్రూపు లీడర్లు పేరు పేరున బాబాకు పరిచయం చేశారు. బాబా కొందరితో జోక్స్ వేశారు, కొందరికి సలహా ఇచ్చారు, కొందరిని తిరిగి ఎప్పుడు వెళుతున్నారు అని అడిగారు, మరికొందరిని ఉద్యోగంలో సెలవిచ్చారా అని వాకబు చేశారు. సెలవు మంజూరు చేయడంలో ఏదైనా సమస్య ఎదురైందా అని అడిగారు. చదువుకునే విద్యార్థులు దర్శనానికే వచ్చినప్పుడు వారిని చదువుపై దృష్టి సారించమని చెప్పారు. సిడి దేశముఖ్ కుమార్తెలతో మాట్లాడుతూ సహవాస కార్యక్రమం ముగియగానే నేరుగా మీ ఇళ్లకు వెళ్ళండి, బాగా చదువుకోండి అని సలహా ఇచ్చారు బాబా. హిందీ, మరాఠీ సహవాసులో వచ్చిన చాలా మంది ప్రేమికులు బాబా సమక్షంలో చంటి పిల్లల్లా కన్నీరు పెట్టుకున్నారు. బాబా కౌగిలిలో చిన్న పిల్లల మాదిరి ఒదిగిపోయారు. స్త్రీ పురుషులు ఇరువురి విషయంలోనూ ఇలాగే జరిగింది. బాబా ఆలింగనంలో కన్నీటి పర్యంతం అయ్యారు వారు. హమీర్పూర్ నుండి వచ్చిన స్త్రీలను కేశవనారాయణ నిగం బాబాకు పరిచయం చేశారు. కొత్తగా వచ్చిన వాళ్ళని, తనకు కూడా పరిచయం లేని వారిని బాబాకు స్వయంగా పరిచయం చేసుకోమన్నారు కేశవజీ. ఈ కార్యక్రమంలో ఆయన గారు ఎంతగా తాదాప్యం చెందారనే దానికి ఉదాహరణగా ఈ చిన్న విషయాన్ని మచ్చు తునకగా చెప్పవచ్చు అంటున్నారు. అంటే బాబా దగ్గరికి అందరూ వస్తున్నారండి. అందరూ కూడా క్యూ లైన్ పాటిస్తున్నారు. కానీ కొంతమంది కళ్ళనీడ పర్యంతం అయిపోతున్నారు. బాబా ఒక్కొక్కరిని కూడా ఒక్కొక్క స్పెషల్‌గా పలకరించేవారు. అంటే అది వాళ్ళకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుందండి. వీళ్ళేదో నమస్కారం పెట్టేయడం, బాబా ఇలాగ నవ్వడమో, లేపోతే ఏదో ఒక వదిలేసారనుకోండి వాళ్ళకి గుర్తుండదు. అలా కాకుండా ప్రత్యేకంగా ఎవరి మటుకు వాళ్ళకి వ్యక్తిగతంగా ఇస్తాను అంటే ఆ పలకరింపు గుర్తుండిపోతుంది కదా లైఫ్ లాంగు. "నీ ఉద్యోగం బావుందా?" అని అడిగారనుకోండి, అంటే ఒక సాధారణ మానవుడిగానే అడిగేవాడాయన. కానీ దైవీ మానవుడు అడగడం వేరు కదా! ఆ అడగడం వాళ్ళకి లైఫ్ లాంగు బాబా నన్ను పలకరించారు, బాబా నన్ను చూసారు, బాబా నేను దర్శనం చేసుకున్న ఇది వాళ్ళ ఈ జీవితం వరకే కాదండి. మళ్ళీ జన్మలో కూడా బాబా భక్తుడిగానే పుట్టవచ్చు. అండ్ పరమాత్మలో కలిసే వరకు కూడా ఈ అనుభూతి ఉండిపోతుందేమో అనంత అద్భుతంగా ప్రభువు దర్శనాలు, స్పర్శ భాగ్యనాలు, ఆలింగనాలు, సందేశాలు ఇవ్వడానికి గల కారణం ఏంటి అంటే, ఆ పట్టుకోవడం మాట. దానివల్ల చాలా దగ్గరతనం ఏర్పడుతుంది. లేదు బాబా ఒక నవ్వు నవ్వేసి వదిలేసారనుకోండి వాళ్ళకి ఇంక గుర్తుండదు కొత్త వాళ్ళకి. బాబా ప్రేమికులకైతే పర్వాలేదు. కానీ బాబా అలా ఎవ్వరిని వదలకుండా వ్యక్తిగతంగా అన్న మాట అందుకే వాడారేమో నాకనిపిస్తుంది. అందుకని బాబా ఏమడిగేవారు? కొందరితో జోక్స్ వేసేవారట. కొందరిని పరిచయం చేసుకొని ఆహా! అనేవారు. కొంతమంది ఉద్యోగం గురించి, ఫైనాన్స్ గురించి, విద్యార్థులైతే బాగా చదువుకోండని ఇలా ప్రతి వాళ్ళని కూడా ఏదో రకంగా బాబా సౌజ్ఞల ద్వారా పలకరించేవారట. దానివల్ల వాళ్ళకది చాలా అద్భుతమైన తీపి గుర్తుగా ఉండిపోయింది. ఇక్కడేమైందంటే అందరూ కూడా చాలా చంటి పిల్లల్లా ఏడుస్తుంటే బాబా అన్నారట, మీరెలా బాధపడుతుంటే నేను కూడా బాధపడవలసి వస్తుందని ఒక చలోక్తి విసిరారు. ఆఖరికి ఈ కేశవనారాయణ నిగమని బాబా పరిచయం చేయమన్నారు కదా! కొత్త వాళ్ళని, పాత వాళ్ళని కూడా అతను పరిచయం చేస్తున్నాడు. ఈలోగా ఒక చిన్న గమ్మత్తు జరిగింది. అది కూడా తెలుసుకుందాం అని చెప్తున్నారు. కేశవజీ భార్య తల్లి వంతు వచ్చి వారు బాబా ఎదుట నిల్చున్నప్పుడు, "అమ్మా మీరు ఎవరు? ఎక్కడి నుండి వచ్చారు?" అని ప్రశ్నించారు. వాళ్ళు నవ్వుతో "అది మీకే తెలియాలి" అనడంతో కేశవజీ వాస్తవ స్థితిలోకొచ్చేశారు. అంటే వరుసగా కొత్త వాళ్ళని, పాత వాళ్ళని బాబాకు పరిచయం చేస్తుంటే
తన భార్యని తన తల్లిని కూడా అందరినీ అడిగినట్టే అడిగట, ఎక్కడి నుండి వచ్చారు మీరు అని. వాళ్ళు కూడా అంతకన్నా ఇదిగా మీకే తెలియాలి ఆ విషయం అనేసరికి అప్పుడు వాస్తవ స్థితిలోకి వచ్చాడు కేశవనారాయణ నిగమం చెప్తున్నారు. ఈ విషయమై బాబా కూడా కడుపారా నవ్వారు. ఈ సందర్భంలో బాబా చాంజీ గురించి గుర్తు చేశారు. చాంజీ బాబాకు గొప్ప ప్రేమికుడే కాకుండా ప్రథమ కార్యదర్శి కూడా. చాంజీ ఎప్పుడు బాబా సేవలో తన మునకలై ఉండేవాడు. అంతేకాకుండా చాంజీకి గొప్ప మతిమరుపు ఉండేది. కొన్నిసార్లు బాబా చెప్పిన విషయాలు, బాబా ఇచ్చిన ఆదేశాలు కూడా మరిచిపోతే ఉండేవాడు అని బాబా గుర్తు చేశారు. ఇంతమందికి దర్శనం, ఆలింగనం ఇస్తూ కూడా సమావేశం జరుగుతున్న పందిరి ప్రాంగణమంతా బాబా కలయి చూస్తున్నారు. సాయిబ్ ఆస్మీ అనే ప్రేమికుడు రంజు అబ్దుల్లా పక్కన కూర్చుని బాబా ప్రేమలో మునిగి తేలుతూ అరమోట్పు కన్నులతో నిద్రలో తూగుతున్నాడు. ఇది గమనించిన బాబా రంజుని ఉద్దేశించి, నీ పక్కన ఏం జరుగుతోంది అని ప్రశ్నించారు. రంజు అప్పటికే ఈ అస్మీ పరిస్థితి గమనించాడు. ఆ తర్వాత బాబా మాట్లాడుతూ, స్త్రీల దర్శనం చేసుకుంటున్న సమయంలో అవసరమైతే పురుషులు ఒక 15 నిమిషాలు విశ్రాంతి తీసుకుని రమ్మన్నారు. తన దర్శనార్థం వచ్చిన స్త్రీలందరికీ బాబా తన 2 చేతులు జోడించారు. కొందరికి తన నామస్మరణ చేయమని ఆదేశించారు. కొంతమంది పురుషులు వారి శిరస్సును బాబా పాదాలపై ఉంచారు. బాబా పాదాలకు కారు ప్రమాదంలో గాయాలయ్యాయి. ఆ విషయాన్ని గమనిస్తూనే సహవాసీలు అవతారిణి పాదాలకు నమస్కరిస్తున్నారు. ఈ సమయంలో బాబా కొందరి వైపు ప్రేమగా తట్టారు. మరికొందరి ముఖాలను, తలను నిమురుతో కొందరి భుజాలను ముద్దాడారు. స్త్రీలు తమ దర్శన సమయంలో ఎక్కువ సమయం తీసుకుంటున్నారని ఈర్ష్యపడవద్దు. ఇది ప్రత్యేకంగా స్త్రీల సహవాస్. మీరు కేవలం వారికి తోడుగా వచ్చారని బాబా పురుషుణ్ణి ఉద్దేశించి నవ్వుతో అన్నారు. వారికి కేటాయించినంత సమయం మీకు ఇవ్వడం కుదరదు అన్నారు. మీ దర్శన కార్యక్రమాన్ని చాలా త్వరగా పూర్తి చేస్తాను అన్నారు. మీకు ఒక ఆలింగనమో లేదా మీ వీపుపై ప్రేమగా నిమరడమో చేస్తాను అంతే అన్నారు బాబా. ఆ పిదప బాబా కాసేపు కాళ్ళు జాడించి విశ్రాంతి తీసుకున్నారు. మరి మిగిలిన విశేషాలు రేపు తెలుసుకుందామండి. అంటే ప్రతి ఇంచి ఇంచి కూడా అంటే మన కళ్ళ ముందు ఒక ఫిలిం కదులుతున్నట్టుగా అంత అద్భుతంగా ఈ కృష్ణానంద గారు మనకి అందించారు. కాబట్టి ఈ సహవాసంలో బాబాతో పాటు మనందరం కూడా ఉన్నామనే భావన అయితే నాకైతే కలుగుతుంది. ఎందుకంటే బాబా యొక్క హాస్యోక్తి, అంటే ఆ స్పర్శ, ఆ పలకరింపు ఇవన్నీ కూడా తండ్రి ఎంత అద్భుతంగా వాళ్ళకి దర్శనాలిచ్చారు, వాళ్ళు ఎంత అదృష్టవంతులు అన్నది మనకి ఈ పుస్తకం ద్వారా అవగతమవుతుంది. అవతార్ మెహే బాబా కీ జై. జై బాబా అండి. ఎం నాగమణి గారు ప్రభుకి హారతి ఇవ్వాలి. జై బాబా. जय बाबा। జై బాబా. अवतार मेहर बाबा की जय। मनसु हारति दे, मनसु हारति दे, मनसु हारति दे, महिमान्वित मंगल चरणा मेहर बाबा प्रेममया नीवे माकु सर्वमया। मनसु हारति दे, मनसु हारति दे, मनसु हारति दे, महिमान्वित मंगल चरणा मेहरु बाबा प्रेममया नीवे माकु सर्वमया। श्रीकरमौनि सुंदर रूपं शुभकरमौ आनंद स्वरूपं श्रीकरमौनि सुंदर रूपं शुभकरमौ आनंद स्वरूपं विमल दया गुण प्रेम स्वरूपं विमल दया गुण प्रेम स्वरूपं निरुपम तेजो विलसित सत्य स्वरूपं मेहरु बाबा प्रेममया नीवे माकु सर्वमया। నీ సేవే మా ఇహము పరము నిన్ను సేవించే జన్మే ధన్యం నీ సేవే మా ఇహము పరము
నిన్ను సేవించే జన్మే ధన్యం. నీ చరణమూలే శరణం శరణం, నీ చరణమూలే శరణం శరణం. జీవిత పరమావధి నీ సన్నిధి కాదా, మేహర్ బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మానస చోర మదిగై కోర, శాశ్వతమౌని దరిరానీరా. మానస చోర మదిగై కోర, శాశ్వతమౌని దరిరానీరా. అంజలితోని మా మనసును నీకు, అంజలితోని మనసును నీకు హారతి చేశాము మౌన స్వరూప. మేహర్ బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మనసు హారతిదే, మనసు హారతిదే, మనసు హారతిదే, మహిమాన్విత మంగళ చరణ. మేహర్ బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. अवतार भी है बाबा की जय। अवतार